గురుగారు ఆ రోజు అంటే టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండొచ్చు అంటారు ఏంటి అసలు? అంటే ఈ చంద్రగ్రహణము రాత్రి 9:57 ప్రారంభమవుతుంది. రాత్రి 9:57 ప్రారంభమై రాత్రి మోక్షకాలం. మోక్షకాలం రాత్రి 1:27 ఉంటుంది. అంటే గ్రహణం యొక్క పూర్తి కాలం, అంటే గ్రహణం యొక్క పూర్తి కాలం ఎంత సమయంలో ఉంటుందని అడిగితే 3:10 వరకు ఉంటుంది. అంటే టోటల్ గ్రహణం యొక్క ప్రమాణం 3:10 వరకు ఉంది. కాబట్టి ఇది పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో పడుతుంది. కాబట్టి తప్పకుండా కుంభరాశి వారి ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రహణాన్ని చూడకూడదు. పూర్వాభాద్ర నక్షత్రం వారు ఆ సమయంలో బయటికి వెళ్ళకూడదు. వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వెళ్ళకూడదు, ఏమీ తినకూడదు. అంటే 9:57 నుంచి 1:27 మధ్య కాలంలో తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడిగితే, ముందుగా గ్రహణానికి కనీసం తక్కువ 8 గంటల ముందు, అంటే రాత్రి 9 గంటల కంటే 8 గంటలు మనకు ముందు నుంచి మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఏమి తినకూడదు. అంటే మంచిని కూడా తాగకూడదు. ఇదని చెప్పాలంటే అంటే పూర్తిగా ఉపోషణము, నక్తము, నిరాహార దీక్ష చేయాల్సిందే. ఈ రాశి వాళ్ళు ఒక్కరే ఉంటారు. అంటే ఈ రాశి వాళ్ళు తప్పకుండా చేయాలి. కుంభరాశి వారు పూర్వాభాద్ర నక్షత్రంలో పడుతుంది కాబట్టి కుంభరాశి వారు తప్పకుండా చేయాల్సిందే. ఇక అధమ నక్షత్రాలు ఉంటాయి, కొంచెం టైం చెప్తాను మీకు నేను. ఈ సమయంలో ఎప్పటి వరకు చేయకూడదు భోజనం? మర్నాడు సూర్యోదయం తర్వాతనే ఇల్లు శుద్ధి చేసుకొని స్నానాలు చేసుకొని అప్పుడు మీరు భోజన తాంబూలాదులు స్వీకరించే ప్రయత్నం, అప్పుడు వంట స్టార్ట్ చేయాలి. తెలియదు మరి 11 వరకు భోజనం చేయకూడదు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గురుజీ? మామూలుగా కేవలం కుంభరాశి వాళ్ళే కాకుండా మిగతా రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఇక్కడ ఏమేమి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. అంటే గ్రహణం ముర్రి దీనివల్ల వస్తుంది చెప్పలేదు. గ్రహణ కాలంలో వచ్చేటువంటి వాయువుల వల్ల కావచ్చు, పీడనం వల్ల కావచ్చు, అలాగే చంద్రకాంతి లేకపోవడం వల్ల కావచ్చు, మానసికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. శరీరంలో పిండానికి కొద్దిగా ఇబ్బంది, కదలిక వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక గ్రహణ సమయంలో ఆడవాళ్ళు కదలకుండా ఉండమని చెప్పారు. కుర్చీలో కూర్చోవచ్చు, పడుకొని ఉండవచ్చు, జుట్టు విరబోసుకు ఉండకూడదు, తల పిచ్చి పిచ్చిగా గోక్కోకూడదు, ఒళ్ళంతా గోక్కునేటువంటి ప్రయత్నం చేయకూడదు. అలాగే మరి మలమూత్ర విసర్జనకి వెళ్ళవచ్చా? వెళ్ళదని ఎవరు చెప్పారు? ఇవే ఈ సూడో నాస్తికుల మధ్యలో వచ్చేసి మేము చెప్పని విషయాల్ని కూడా వీళ్ళు చెప్పి జొప్పించి, చూసారా వీళ్ళు లాస్ట్కి టాయిలెట్లో పోతుంటారయ్యా, అంటే గర్భిణీలో టాయిలెట్ పోకపోతే కడుపు ఉబ్బిపోయి చచ్చిపోరా అని అడిగేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. మలమూత్ర విసర్జనకి వెళ్ళవచ్చును, దానికి ఎటువంటి దోషము లేదు. ప్రశాంతంగా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నీ కడుపులో శిశువుని, అది కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, వారి వృద్ధి కొరకు భగవన్నామస్మరణ చేయమని చెప్పారు. అంటే గోక్కోవడం, అరవడం, రక్కోవడం, గట్టిగా మాట్లాడుకోవడం, పళ్ళు కొరకడం లాంటివి చెయ్యకూడదు. ఎందుకు? పీడనం ఎక్కువగా ఉంటుంది, అతి నీళ్ళ కిరణాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి చేయకుండా ప్రశాంతంగా ఉండమని చెప్పారు గర్భిణీ స్త్రీలు. గర్భిణీ స్త్రీలు 9:57 మనం గ్రహణం అనుకున్నాం కదా, వాళ్ళు 8 వరకు ఏం తినవచ్చు. అంటే తొందరగా అరిగిపోయేటువంటి పదార్థం, ఎక్కువగా జల పదార్థం తీసుకోవాలి. జల పదార్థం తొందరగా అరిగిపోతుంది. అటువంటి జల పదార్థాన్ని 2 గంటల వరకు ఆడపిల్లలకి ఇవ్వచ్చు, గర్భిణీ స్త్రీకి ఇవ్వచ్చు, చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, వృద్ధులకి ఇవ్వచ్చు. శక్తులైన వారు, అంటే శక్తి ఉన్నవారు 9:57 అంటే 8:57 గ్రహణం అయితే 8 గంటల ముందు నుంచే నిరాహారంగా ఉండాలి. మర్నాడు ఉదయం వరకు పూర్తిగా అంటే నక్తముగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇవి నియమాలు. ఆ సమయంలో భగవత్ చింతన తప్ప ఇంకొకటి చేయకూడదు. మోక్షకాలానికి అంటే గ్రహణ కాలానికి, ప్రారంభ కాలానికి స్నానం చేయాలి. గ్రహణ మోక్ష అనంతరం కూడా తలంటి స్నానం చేయాలి. తలంటి స్నానం చేసే మనం చేసుకోవాలి. మరి దర్భ లాంటి పెడతారు గురుగారు. వాటి అంటే ఈ దర్భకి బలమైనటువంటి బలం ఎక్కువగా ఉంటుంది. అంటే అతి నీలలోహిత కిరణాలను కానీ, నెగిటివ్ పీడనాన్ని కానీ తట్టుకోగలిగే శక్తి గ్రహణ సమయంలో దర్భకి ఎక్కువగా ఉంటుంది. బంగారానికి దర్భకి ఎక్కువ ఉంటుంది. బంగారం పెట్టమంటారు, బంగారం మూతలు పెట్టే స్థాయి లేదుగా ఇప్పుడు. దర్భల్ని పెట్టడం వల్ల ఈ పదార్థాలు ఏవైనా సరే మనవి జల పదార్థాలు కానీ, నిల్వ చేసుకున్న పదార్థాలు కానీ పవిత్రంగా ఉంటాయి. వాటిలో ఎటువంటి ఇబ్బందికారక గ్రహణ కాంతి కిరణాల ప్రసారం అవ్వని భావంతో దర్భలు పెట్టుకోవడం ఆచారంగా చెప్పబడుతుంది. దర్భలు మేము పెడతాం, పెట్టుకోవడం చాలా మంచిది. ఇది విశేషం. ఆ పదార్థాలని కూడా మనం అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ముందు ఏవైతే పదార్థాలు ఉంటాయో ఆహార పదార్థాలు వాటిని కూడా పడేయాలి అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? మనము నిల్వ పచ్చళ్ళు లాంటివి అలాంటివి తప్ప అన్నం వండుకోమని చెప్పలేదు. 8 గంటల ముందే వద్దని చెప్తున్నాం కదా. కాబట్టి గ్రహణ సమయంలో అన్నం వండుకునే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఉన్న పిల్లలకి అందరికీ 2 గంటల ముందు పెట్టేసేయాలి తప్ప గిన్నెలలో అన్నం వండి పెట్టకూడదు. అన్నం వెంటనే పాచిపోతుంది, అది పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సమయంలో అన్నం వండరు ఎవరు కూడా. కాబట్టి నిల్వ పచ్చళ్ళు ఉన్నప్పుడు, నిల్వ పచ్చడి, మామిడికాయ పచ్చళ్ళు, చింతకాయ పచ్చళ్ళు, దానిపైన దర్భ పెడితే ఈ కాంతి ప్రభావం పడదు. కాబట్టి పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయటువంటి భావనతో చెప్పబడింది. అలా పెట్టుకోవడం వల్ల మంచి ఎనర్జీ ఉంటుంది. మాకైతే
మేము నా వయసు 50 సంవత్సరాలు, నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మగారు చెప్తున్నటువంటి విషయంలో మా అమ్మగారు చేశారు, మా అమ్మమ్మ గారు చేశారు, నాన్నమ్మ గారు చేశారు, అందరం చేశాం కాబట్టి మేము అలాగే ఫాలో అవుతున్నాం. మేము బాగానే మేము పాటిస్తున్నాం, బాగున్నాం. పాటించిన వారు బాగున్నారు లేదా మాకు అనవసరం, మేము చూడలేదు దాని గురించి. కాబట్టి చేయమని పెద్దవాళ్ళు చెప్పారు. అదేం పెద్దగా కొండనెత్తుకునే బరువు కాదుగా. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పారు, దాన్ని ఫాలో అవుతున్నాం. దానివల్ల మేము బాగానే ఉన్నాము. ఇంకా మీదట కూడా మా పిల్లలు పాటిస్తారు, బాగుంటారు కూడా. ఎందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. అది విశేషం. నిజంగానే గురుగారు చాలా తెలియని విషయాలను కూడా మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.